బాలకృష్ణ గారు కొడుకొస్తున్నారు, అట్లానే మహేష్ బాబు కొడుకున్నాడు, మళ్ళీ రవితేజ గారు కొడుకున్నాడు. అందరు నెక్స్ట్ సన్స్ అంతా ఇప్పుడున్న హీరోల సన్స్ అంతా వస్తారు. ఆ టైంకి మరి అకీరా గట్టి పోటీ ఇచ్చి ఒక పవర్ స్టార్ లాగా టాప్ లో నిలబడగలుగుతారు కదా అన్న. టాప్ అనేది ఎవరి మూవీకి ఎవరి హీరోకి వాళ్ళ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏ మూవీ ఏ హీరో తక్కువ అనలేము, ఏ హీరో ఎక్కువ అనలేము. బాలయ్య బాబు గారి ప్లేస్ బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి ఫుల్ఫిల్ చేయొచ్చు. మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారి ప్లేస్ ని ఫుల్ఫిల్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఫుల్ఫిల్ చేయొచ్చు. కంపారిజన్ అనేది నెగిటివ్ అని ఎందుకు అనుకోవచ్చు. మనకి టాలీవుడ్ పెరుగుతుంది, ఇంకా సినిమాలు పెరుగుతాయి, మంచిగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు టాలీవుడ్ అంటే ఒక రేంజ్ లో ఉంది. బాలీవుడ్కి వెళ్ళినా మీరు పక్క రాష్ట్రమే కాదు, పక్క స్టేటే మొత్తం హోల్ కంట్రీ, పక్క కంట్రీకి వెళ్ళినా కానీ ఓ బాహుబలి ఆయన పుష్పాడు అంటే మీకు అర్థమవుతుంది. మన టాలీవుడ్ ఎంత పెరిగితే అంత మంచిది. రావడం మంచిదే కదా, ఎంకరేజ్ చేద్దాం ఖచ్చితంగా. మూవీ బాగుంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో లేరు, ఆ లోటుని, ఆ పవర్ స్టార్ అనే లోటుని స్క్రీన్ పైన అకీరా తీరుస్తాడా? ఖచ్చితంగా అన్న. ఎందుకంటే వాళ్ళ డాడీ ఏమంటారు కంబ్యాక్ అనేది ఈయన ద్వారా కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ స్క్రీన్ మీద 2 hours 2.5 hours కనిపిస్తే చాలు. కలెక్షన్సే కానీ ఆ ఫ్యాన్స్ రచ్చ కానీ వేరే ఉంటుంది. అది స్టోరీ ఆ సినిమా ఎట్లుందని కాదు. అంత ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి వాళ్ళ అబ్బాయి వస్తున్నాడంటే మీరు చూసుకోవచ్చు. ఓట్లో ఆ కట్అవుట్ గురించి ఏం చెప్తారు అకీరా గురించి? సూపర్ అన్న, వేరే లెవెల్. నెక్స్ట్ వస్తున్నాడు టీఎఫ్ఏకి మరొక పవర్ స్టార్ అనుకోవచ్చు.